ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే మలేషియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ బుకిత్ బింతాంగ్ దగ్గర ఉన్నానండి. సో దిస్ ఇస్ ఫేమస్ ఫర్ స్ట్రీట్ ఫుడ్, షాపింగ్, అలాగే బ్రాండెడ్ షాపింగ్ కూడా అండి. సో చాలా లైవ్లీ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మేము ఏం తిన్నాం, ఏం షాపింగ్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసామో ఫుల్గా చూపించబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. డే 2 ఇన్ మలేషియా అండి. సో ఈవినింగ్ టైం వచ్చి 4:30 అవుతుంది. సో మీరు ఆల్రెడీ డే 1 మేము మలేషియాలో ఏం చేసామో అని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో డే 2 మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రూమ్లోనే స్పెండ్ చేసాం. క్రిసీకి కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల బాగాలేదు. సో వాడిని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాంపుల్ ఆఫ్ డేస్ మాకు టైం ఉన్నది. సో అందుకోసం టోటల్ 10 days ట్రిప్ అండి. సో ఇంకా ఆదరాబాద్రగా హర్రీగా వాడిని ఇబ్బంది పెడుతూ సో ఆ రష్లో ఎందుకు ప్లేసెస్ చూడడం అని చెప్పి మేము వాడికి చాలా రెస్ట్ అయితే ఇచ్చామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో కానీ మార్నింగ్ నుంచి మేము ఏం చేసాము, టైం ఎలా స్పెండ్ చేసామని సో ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియోని వేరే ఛానల్లో అంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది చూసుంటారు. ఎందుకు ఆ ఛానల్లో పోస్ట్ చేసామంటే చాలామంది ట్రావెల్ కంటెంట్ ఇష్టపడుతున్నారు. మళ్ళీ ఆ కంటెంట్ని తీసుకొచ్చి ఈ ఛానల్లో పెడితే సో ఎందుకు అనవసరంగా ఆప్షన్ ఉంది కదా ఇంకో ఛానల్ అని సో మేము ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీలో చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మేము ఎలా టైం స్పెండ్ చేసామో అని. సో ఆ ఛానల్లో ఆ వీడియోలో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే చక్కగా క్రిసి కూడా రిలాక్స్ అయ్యాడండి. వాడు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది వాడికి కూడా. సో చక్కగా మేము లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ మేము బయటికి బయలుదేరుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మలేషియా కోలాలంపూర్. తప్పకుండా విజిట్ చేస్తారు అందరూ ఇక్కడికి వస్తే మాత్రం. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నామండి. సో దానికన్నా ముందు ఒక్కసారి వ్యూ చూడండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ అండి. చాలా క్లౌడీగా అయిపోయింది టైం అంతా. ఏ హోటల్లో అయితే మేము ఉన్నామో ఆ హోటల్ ఫుల్ టూర్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతామండి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. హాప్ ఆన్ బస్. అదిగో ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళాలి కదా. ఇంకోటి ఏంటంటే చిన్న వర్షం స్టార్ట్ అయింది. మాకు టెన్షన్ లేదు, ఎందుకంటే అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము. ఎందుకంటే ట్రాపికల్ క్లైమేట్ ఎప్పుడైనా వర్షం పడుతుంది. 3rd టైం కదా ఎక్స్పీరియన్స్. సింగపూర్, మలేషియా, ఇవి బ్యాంకాక్. సో క్రిస్సీ కొంచెం బాగాలేదు, ఫీవరిష్గా ఉంది. మార్నింగ్ ఇప్పుడు తగ్గింది, కానీ ఎందుకు రిస్క్ అని ఆలోచిస్తున్నాము. చూద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. మీరు కాంటాక్ట్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని? కానీ మీ వీడియోస్ మొత్తం చూసి ఓకే 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 ఓకే. ఎక్కడి నుంచి అండి? మేము బెంగళూరు నుంచి. ఓకే ఓకే ఓకే. సో అనిల్ గారు అలాగే వాళ్ళ వైఫ్, మీ పేరండి? దీప్తి. దీప్తి. అంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నామండి అసలు మేము. లైక్ ఎవరెవరో కలుస్తున్నారు మమ్మల్ని. అలా నడుచుకుంటూ వెయిటింగ్ ఏరియా దగ్గర ఉన్నానండి. వాళ్ళు చూసి అపరాజిత గారండి మీరు అని అనేసరికి అసలు అంటే ఇది మాకు కొంచెం కొత్తగా ఉందండి. అంటే ఛానల్ స్టార్ట్ చేసి మేము సెలబ్రిటీస్ కాదు కదా, కానీ ఇంతమంది మమ్మల్ని ఎవరో గుర్తుపడడం ఓకే. చాలా మంది, అది కూడా దేశం కాని దేశంలో మనోలేండి. సో వాళ్ళు బెంగళూరు నుంచి అంట మొత్తం ప్లాన్ చేసుకున్నారంట, సింగపూర్ అండ్ మలేషియా ప్లాన్ చేసుకున్నారంట. వచ్చి మీ వీడియోస్ ఆయన ఏమన్నారంటే మీ వీడియోస్ చూసి 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 మీతో పాటు తిరిగేసినట్టు అనిపించింది. జోషి గారు పక్కకు వచ్చి నిల్చున్నాయి ఏంటి, నేను ఇంకా అదే ఎక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారంట. వాళ్ళు ఇంకో 2 days ఉంటున్నారు. వీలైతే కలుద్దాం మళ్ళీని వాళ్ళని. హ్యాపీ. సో గ్రాబ్ వచ్చిందండి, గ్రాబ్ తీసుకున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి బుకిత్ బింతాంగ్కి 13 ringgits పడుతుంది. దాన్ని డివైడ్ చేస్తే నియర్లీ ఒక 200 rupees పడుతుంది. సో 5 మీద అది ఈజీయే కదా. సో గ్రాబ్ వచ్చింది కదండి. మేము 3 adults 2 kids ఉన్నాము. ఇంకో చిన్నోడే కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు అనుకున్నాము. బ్యాంకాక్లో అలా చేసాము, ఒప్పుకోలేదు వీడు, అంటే చిన్న కారు. ఇప్పుడైతే మళ్ళీ 6 seater బుక్ చేశానండి. నెక్స్ట్ మళ్ళొకసారి మళ్ళీ ఎకానమీ బుక్ చేసి చూస్తాను 4 seater. యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూ చేద్దాము, ఏదనేది నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికైతే టైం అయిపోతుంది కదని 6 seater బుక్ చేశాను. ఒక రకంగా డబుల్ మీద కొంచెం తక్కువ పడింది. ఇందాక 13 ringgits, ఇప్పుడు 24 ringgits పడింది. అంటే ఒక రకంగా డబల్ లాగే పడ్డది.
ఫైనల్ గా వచ్చేసామండి. ఎటు చూసిన స్క్రీన్స్ ఉన్నాయి, జనాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు అసలు. చాలా కలర్ఫుల్ గా ఉంది. అటువైపు చూడండి, ఇటువైపు అయితే ఇంకా కలర్స్, లైట్స్, ఎటు చూసిన స్క్రీన్స్ ఉన్నాయి. చాలా లైవ్లీగా ఉంది. సో ప్రస్తుతం అయితే మేము కరెక్ట్గా ఏమంటారు బుకిత్ బింతాంగ్ సెంటర్ స్పాట్లో ఉన్నాము. ఫుడ్ పాయింట్ అటు వెళ్ళాలి. అందాక ఒకసారి ఏమేమి ఉన్నాయో చూపిస్తాము. దాని తర్వాత ఆ ఫుడ్ షాపింగ్ కూడా వెళ్తాము. రండి లోపలికి వెళ్దాం. సో భలే ఉన్నదండి హ్యాపెనింగ్. వచ్చేసాం సెంటర్కి. ఒకసారి చూడండి, రిషి వెళ్తున్నారు. డాడీని చూపించు సార్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని కమెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. ఫ్రీ ఐస్ క్రీమ్ వచ్చిందండి. సో ఈ రెండు ఒరిజినల్, అంటే వాళ్ళ ప్రమోషన్ అంట. వెట్ డ్రింక్ షాప్ నేమ్. సో నేనైతే మచ్చా అండ్ ఒరిజినల్ కాంబినేషన్ తీసుకున్నాను. దిస్ ఇస్ లైక్ గ్రీన్ టీ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్ వనీలా ఫ్లేవర్ అన్నమాట. వీళ్ళిద్దరిది వనీలా బాగుందా? క్రిస్సీకి నచ్చలేదు. మిల్క్ లా ఉంది సేమ్, అంటే కండెన్స్డ్ మిల్క్ ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట. చూడండి ఎంత రష్గా ఉందో. సో ఎక్కడి నుంచి మొత్తం ఒకసారి కుదిలేరు. మొత్తం ఎటు చూసిన జనాలు ఉంటారు చూడండి. క్రాసింగ్ కి చాలాసేపు వెయిట్ చేయాలండి. భలే ఉంది ఏరియా మాత్రం. సూపర్ గా ఉంది కదా. 1 సెకండే ఉంది వంశీరా. రా 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 రా. అయిపోయింది. ఒక్కసారి చూడండి, సిగ్నల్ అయిపోగానే మళ్ళీ వెహికల్స్ ఎలా వెళ్ళిపోతాయో. సో నాగరత్నం గారండి, మీ పేరు? ధర్మతేజ. సో వైజాగ్ నుంచి ఫ్లైట్లో వచ్చాము కదండి, అప్పుడు కలిసారనమాట. మేము కూడా మీతో పాటే జర్నీ చేస్తున్నాము, మేము వీడియోస్ చూసాము అని చెప్పాను కదా. వాళ్ళ మమ్మీ మా వీడియోస్ చూస్తారు, మిమ్మల్ని చూసే బుక్ చేయమన్నారు మా మమ్మీ అని చెప్పి తినే అనమాట ధర్మతేజ. సో మాతో పాటే మా హోటల్లోనే ఉంటున్నారు. సో చాలా హ్యాపీ అండి మిమ్మల్ని మీట్ అవ్వడం. చాలా హ్యాపీ అనిపించింది. హోప్ మీరు మీ హాలిడేని ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైతే కలుద్దాం అక్కడ. ఎన్ని రోజులు? ఓకే. సో ఎక్కడ చూసినా లైవ్లీగా ఉందండి. చూడండి ఈ డాల్స్ వాటిని పెట్టి, అంటే అందరిని అట్రాక్ట్ చేయడానికి. ఒకసారి వెళ్దాం రండి, చూద్దాం రండి. సో వీళ్ళు జస్ట్ వాలంటరీగా నుంచుంటున్నారండి. ఓ టిప్ బాక్స్ పెట్టుకుంటున్నారు. హక్ చేసుకో. టిప్ బాక్స్ పెడుతున్నారు. చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఫోటో తీస్తాం, వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. అంటే కాదేది కవితకి అనర్హం అంటారు కదా, అలాగే డబ్బులు ఎర్న్ చేయడానికి ఏది అడ్డం కాకూడదు. అలాగే చక్కగా పడకూడదు కూడా అసలు. వాళ్ళ పిల్లలకైతే భలే సరదాగా ఉంటుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మేమే డాన్స్ వేసేసాము. మ్యూజిక్ ఉంటే గెంతేద్దాం. ఇదిగో ప్యాండా ఒకటి ఉంది ఇక్కడ, చూపించండి. మళ్ళీ నెయిల్స్ చూడు ఎంత బాగున్నాయో పాండాకి అసలు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా టిప్ వేయలేము, కానీ చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో చూడండి. సో ఇదంతా చాలా బ్రాండెడ్ షాపింగ్ ఏరియాలో ఉన్నదండి. చాలా స్క్రీన్స్ తో లైటింగ్ చాలా హ్యాపెనింగ్ గా ఉంది. రెండు వైపులా షాప్స్ అండ్ షాపింగ్ అయితే అసలు లేదు. అంటే ఒక పక్కనేమో పర్ఫ్యూమ్స్, బట్టలు, ఒక పక్కనంతా స్ట్రీట్ ఫుడ్ అండి. అండ్ ఎక్కడ చూసిన ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా హ్యాపెనింగ్ గా ఉంది. ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అయితే వచ్చాము, రండి. సో ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. ఇది సరదాగా ఉంటుంది కదా పిల్లలకి. చాలాసార్లు అనుకున్నాము, ఈసారి టైం కుదిరింది, చేస్తున్నాం. చూద్దాం. క్రిస్టి చాలా సరదా పడుతున్నాడండి, సరదాగా.
వెరీ Thank గుడ్, you. థ్యాంక్ యూ. చూపించు, చాలా చూపించు. సో ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే నాకు బేసికల్గా ఐస్ క్రీమ్ పెద్ద ఇష్టం ఉండదు, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. సో ఐస్ క్రీమ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, కన్నా భలే ఉంది, భలే ఉంది. బా, అంటే మీకు ఏముందండి? కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇక్కడ లైవ్లో చూస్తుంటే అయితే చాలా బాగుందండి. కన్నా, క్రాస్ చేసి వెళ్దాం రండి, క్రాస్ చేద్దాం. పవిలియన్ షాపింగ్ మాల్. ఓ కరెక్టే, అదే ఫేమస్ షాపింగ్ మాల్. దానికి తర్వాత వెళ్తాము, ఎక్స్క్లూజివ్గా చూపిస్తాము. ఇప్పుడైతే మనం ఇలా ఇంకో రౌండ్ వేసి మళ్ళీ అటు ఇలా వెళ్దాం. అటు వెళ్ళి వెళ్దాం. ఏయ్ కన్నా ఇవి ఊగుతున్నాయి. ఫ్లఫీ, ఐ థాట్ నేను ఫైబర్ ఏమో అనుకున్నా. చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్కి తీసుకొస్తే పెద్దోళ్ళే కాదు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు ఆప్షన్స్ ఉన్నాయి. అమ్యూజ్మెంట్. పెద్దోళ్ళతో పాటు, ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి చాలా 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 బాగుంది. ఈవినింగ్ టైం రండి, అంటే 5 o'clock కల్లా వస్తే ఇటు డే టైము అలాగే నైట్ రెండు కలిపి చూడొచ్చు. అవును. సో బుకిత్ బింతాంగ్ స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్గా మీకు బ్రాండెడ్ షాపింగ్ ఎక్కువ అండి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు రోలెక్స్, లూయి విటాన్, డేఆర్. సో ఇవన్నీ అన్నమాట. చాలామందికి బ్రాండ్స్ కొనుక్కోవాలని చాలా ప్యాషన్ ఉంటుంది, కొనుక్కోవాలి, బ్రాండెడ్ ఐటమ్స్ వేసుకోవాలి అని. కొనుక్కోపోయినా చూడొచ్చు ఒకసారి వెళ్ళి. సో అవన్నీ ఇలా లైన్లో ఉన్నాయండి. అండ్ ఆన్ ది వే నడుచుకొని వస్తున్నప్పుడు చక్కగా ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ షాపింగ్. పెద్ద పెద్ద స్క్రీన్స్ అవి, మెయిన్ ఈ స్క్రీన్స్ అండి, లైటింగ్స్ అండి, చాలా లైవ్లీగా ఉన్నది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన చూస్తే ఫుల్ మేఘాలు, చిన్న చిన్న జల్లు పడుతుంది మా మీద వర్షం. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా చాలా లైవ్లీ అండ్ హ్యాపెనింగ్గా ఉన్నదండి. Didn't know that the honeymoon's just a phase. Now I understand, I learned it firsthand with you. Thought it would last forever. Oh, you. సో బయట వర్షం పడుతుందండి, స్టార్ట్ అయింది ఎక్కువే. సో అందుకని చెప్పాం కదా, మేము ముందే అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము. 2 అంబ్రెల్లాస్ ఇదిగోండి. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడేమవుతుందో తెలీదు. ఇక్కడైతే అంబ్రెల్లా 10 ringgits చెప్తున్నారు. 10 ringgits అంటే 200 రూపీస్. సో ఆ 400 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇప్పుడే ఇంకో అంబ్రెల్లా కొనుక్కున్నాం, ఎందుకంటే 5 ఉన్నాం కదా. అయితే ఈసారి ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా కొనుక్కున్నామండి. అంటే చూడడానికి చాలా బాగుంది ఇది. ఇది క్రిస్సీ ఒకటే వేసుకుని వెళ్తాడు. అబ్బా భలే ఉందిరా. ఇద్దరు నానా. సో ఇంకోటి తీసుకున్నామండి, ఎందుకంటే వీడియో చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటే బెటర్ అని. అపరాజిత నేను ఎలా అన్నా దీంట్లో అది కొనగానే ట్రాన్స్పరెంట్. క్రిస్ గారు కూడా ఇంకోటి రిచ్ అడుగుతున్నాడు. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే క్రిస్సీ అసలు తడవకూడదు అది. సో అందరం ఒక్కొక్క అంబ్రెల్లా అండి. పోతే పోయింది, మరి ఇంకా వీడియోస్ చేయాలి, తిరగాలి. ఇది తగ్గేటట్టు ఏం లేదు, తగ్గేటట్లేదు. కానీ వీళ్ళు 3 అంబ్రెల్లాస్ చూడండి ఎంత బాగున్నాయో. దీంట్లోంచి కలర్స్ కనబడుతుంటే క్రిస్గా డాన్స్ చూడండి, ఆడ ఎగ్జైట్మెంట్. అక్కడ కేఎల్ టవర్. చాలా నచ్చిందండి. ఇలా వర్షం పడుతూ ఈ గొడుగుల్లో ఇలా తడుచుకుంటూ షాపింగ్ చేయడం అనేది చాలా బాగుంది. ప్రస్తుతం డురియన్ దగ్గర ఉన్న అక్కడ రాగానే ఆ స్మెల్ అండి, డురియన్ స్మెల్. మేము లాస్ట్ టైం ట్రై చేసామండి, కానీ
స్మెల్ నచ్చింది కానీ టేస్ట్ నచ్చలేదు. అది ఎలా ఉంటుందంటే సబ్బు నురుగు బాగా పండిపోయి మెత్తగా, అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చూడండి క్లోజప్ చూపిస్తాడు. క్లోజప్ ఇక్కడ చాలా ఇష్టపడి తింటారండి, చాలా ఇష్టపడి తింటారు. కానీ మనకైతే చాలా మందికి నచ్చదు. తీసుకుంటున్నామండి. చక్కగా మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే అక్కడ వేడి చేసి ఇచ్చేస్తారు. అక్కడ తిందాంలే నన్ను. చక్కగా వేడి చేసి ఇస్తారు, తినేయడమే. బాగుంటాయి. సాసేజెస్ తీసుకున్నామండి. రిచ్ ఏది టేస్ట్ చేస్తాడో చూస్తాను. క్రిస్సీ అయితే చాలా చాయిస్ అనమాట, వాడికి నచ్చాలి. అందుకని ముందు లాస్ట్ టైం చికెన్ తిన్నాడు, అక్కడ తిందామని ఫిక్స్ అయ్యాడు. చెప్పు ఎలా ఉంది, చూపించు. నేను చిల్లీ తింటున్నానండి, వాడు గార్లిక్. ఇది క్రిస్సీకి నచ్చకపోవచ్చు. బాగుంది, డిఫరెంట్ టేస్ట్. అంటే రెగ్యులర్ సాసేజ్ మీద అంటే రైస్ కలిపి తింటున్నట్టు ఉందండి. నువ్వే తిన్నా, రైసే ఉంది ఇందులో. ట్రై చేయ బుజ్జి. రైస్ చికెన్ సాసేజ్ ఇది ప్లస్ చిల్లీ ఫ్లేవర్. బాగుంది. ఎలా చేస్తారో కానండి మంచి టేస్ట్ అయితే తీసుకొస్తారు. అంటే నాన్ వెజ్ కదా. నడిచామేమో ఆకలేసిందండి, నాకైతే చిన్నది అరిగిపోయింది. ఇక్కడ మొదలండి లెఫ్ట్ రైట్ ఫుల్ తిండి ఉంటుంది. మన చాయిస్ అన్నమాట. అటు డ్రింక్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ కానీ, లేకపోతే సాసేజెస్, చికెన్ డంప్లింగ్స్. సో మీల్ అంటే కంప్లీట్గా వాళ్ళ స్టైల్, థాయ్ స్టైల్, చైనీస్ స్టైల్లో. సో మన చాయిస్. సో రండి వెళ్దాం. లాస్ట్ టైం తిన్న షాపులు గుర్తున్నాయండి, అక్కడికి వెళ్తున్నాం రండి. సో ఇక్కడ ఆక్టోపస్ టెంటికల్ ఉన్నదండి, అది ట్రై చేయబోతున్నాము. ఇదిగోండి జోషి వంశీ ట్రై చేస్తారంట. ఇద్దరం ట్రై చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి చూడండి. స్క్విడ్ ఉన్నది. దిస్ వన్ స్పైసీ. ఫస్ట్ టైం అండి, అంటే ఆక్టోపస్ని చూడడమే కదా, తినడం లేదు. పింక్ కలర్లో అంటే చూడడానికి బాగా కనిపిస్తుంది, మరి ఎంత ఉడుకుతుందో తెలీదు, చూద్దాం. కన్నా నువ్వు గొడుగుతా వెనకట్లు తడిపేస్తున్నావు. ఓకేనా. స్క్విడ్ వచ్చిందండి ఫైనల్లీ. ఆక్టోపస్ ట్రై చేస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం తినడం. వేడుకుంటుందేమో చూడు. పైనే ఫ్లేవర్ ఉందండి, లోపల ఏ ఫ్లేవర్ లేదు. అంటే ఉడకలేదు ఇలాగా, అంటే బాగానే ఉంది. క్రాబ్ మీట్ హార్డ్గా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. నచ్చుతా తిను. తినకన్నా చాలా గట్టిగా ఉంది. బాగానే ఉంది, అంటే అంత లాగే బయటికి లాగే అంత అవసరం అని చెప్పలేము. నీకు ఎక్కలేదని కాదు, జోషి అన్నట్టు స్టార్టింగ్ చాలా ఫ్లేవర్ ఉంది. నవలుగా ఏ ఫ్లేవర్ లేదండి, ప్లెయిన్గా ఉన్నది. ఉడకలేదు జోషి అన్నట్టు. 15 రింగెట్ తీసుకున్నాడు. సో చూడండి, గొర్రె మొత్తం బార్బిక్యూ చేస్తున్నారు. అంటే అలా చేస్తూ చిన్న మొక్క కట్ చేసి దాంట్లో తీసి మళ్ళీ కింద ఫ్రై చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసామండి ఇది. ఫ్రంట్ ఆపం బాలిక్ అని ఉంటుంది, దానికోసం ఇంత దూరం నడుచుకొచ్చాం. ప్లస్ క్రిస్సీకి చికెన్ దొరకలేదు, అలా కంటిన్యూస్గా వర్షం పడుతుంది కాబట్టి కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదేమో అని అనిపిస్తుంది. చూద్దాం రండి, ముందుకెళ్దాం రండి. సో ఇక్కడ ఫ్రూట్స్ అయితే మస్ట్ ట్రై చేయాల్సిందేనండి, చాలా బాగుంటాయి ఫ్రూట్స్. సో ఇది రాంబుతాన్ అండి, కలర్ డిఫరెంట్ ఉంది. మామూలుగా తల రెడ్ కలర్లో ఉంటుంది. సో రాంబుతాన్, ఇది లోగన్ అండి. మనకేమో లీచీ ఫ్యామిలీలో అనిపిస్తుంది. ఇవి లోగన్. డ్రాగన్ ఫ్రూట్ మనకు తెలుసు. మ్యాంగోస్టీన్ అండి.
మ్యాంగోస్టీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఓపెన్ చేస్తే వెల్లుల్లిపాయలో ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ మేము ఓపెన్ చేసి మీకు తినేటప్పుడు చూపిస్తాము. ఇప్పుడైతే వర్షం చాలా పెద్దగా పడుతుందండి, వర్షం మాత్రం. సో ఇక్కడతో అయితే వైండప్ చేసేస్తున్నాం మేము. సో ఇంటికి వెళ్ళి మేము కుక్ చేసుకొని, సో మా డిన్నర్ అంతా మేము ఏం కుక్ చేసుకున్నామో చూపిస్తాం మీకు. సో రిటర్న్ అయిపోతున్నామండి. అంటే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తోనే వెళ్తున్నాము. అంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. బట్ ప్రాబ్లం ఏంటంటే 5 అంబ్రెల్లాస్ లేకపోతే తడిచిపోతాము. ప్రత్యేకించి క్రిస్సీ ప్లస్ మాకు ఎక్విప్మెంట్ కూడా ఉంది కదా, ఎక్విప్మెంట్ తడిచిపోద్ది. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే జనం ఎక్కువ. గొడుగులు కాదు, వాళ్ళు గొడుగులతోనే అంబ్రెల్లా గుద్దుకుంటున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంబ్రెల్లాతో షాప్ దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకంటే అంబ్రెల్లా మీద వాటర్ పడి షాప్ లోపల ఫుడ్ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమో దూరం ఉండమంటున్నారు. సో ఫుడ్ చూపించడానికైతే తిని చూపించడానికైతే అవకాశం దొరకలేదు. అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్తోనే వెళ్తున్నాము. సర్లేండి, మళ్ళీ ఇంకోసారి వీలైతే సెకండ్ టైం చూపెడతాము. అంటే మేబీ పెవిలియన్ షాపింగ్ మాల్కి వెళ్తాం కదా అప్పుడు. సో ప్రస్తుతానికైతే గ్రాబ్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా ఎక్సెల్లే తీసుకున్నాము. ఎక్సెల్ కొంచెం ఎక్కువ పడుతుందండి మాకు, బట్ ప్రస్తుతం తప్పట్లేదు. అదే మామూలు ఎకనామిక్కి అంటే 4 సీటర్కి 6 సీటర్కి డబుల్ ఉంటుంది. కాబట్టి డబుల్ ఛార్జ్ అనేది మాకు కొంచెం ఎక్కువ అవుతుంది. చూద్దాం, నేను పరిష్కారం చూడాలి, చెప్తాను. ఏమన్నా చీప్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయేమో. అప్పుడైతే మేము 4 కాబట్టి మాకు ఈజీ అనిపించింది. ఇప్పుడు కొంచెం చూద్దాం. సో ఫైనల్లీ వచ్చామండి. ఎలా ఉందంటే ఇంటికి వచ్చాం అమ్మయ్య అన్నట్టు ఉందండి. ఇదిగో మావాడు మొదలెట్టాడు ఆకలని. సో నేను అంటున్నాను ఇప్పుడే జోషితో, ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉందంటే ఇది మన సెకండ్ హోమ్లా అనిపించింది. బికాస్ దిస్ ఇస్ ఏ 3rd టైం కదండి ఇక్కడ రావడం. అన్నీ అలవాటుగా ఉన్నాయి అసలు. సో ఫుల్ వర్షంలో షాపింగ్ ఏంటంటే చేసి మేము అనుకున్నది ఏంటి అంటే అక్కడ త్వరగా చూసుకొని నైట్ ఇంకో ప్లేస్ని చూసి అప్పుడు వద్దాము. ఈరోజు మార్నింగ్ తిరగలేదు కదా అనుకున్నాం, బట్ వాతావరణం ఏమీ అనుకూలించలేదు. సరే రండి. సో ఇంటికి వచ్చేసామండి. వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది. కాఫీ తాగాలనిపించి ఇలా చక్కగా కాఫీ తాగుతున్నామండి. టైం లేట్ అయిపోయిందండి, 9:30. అయినా సరే ఎందుకో కాఫీ తాగాలనిపించింది. అంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. మేము వచ్చేసిన తర్వాత వర్షం తగ్గిందండి. చూడండి, వర్షం లేదు, లైట్ గా ఉన్నట్టు చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇందాకలైతే ఇంకా ఫుల్ తడిచిపోయే అంత వర్షం అసలు. సో అందుకే హాట్ కాఫీ. రైస్ పెడుతున్నానండి. సో ఇది ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళకి ఇది కొంచెం రిపీటెడ్గా అనిపించవచ్చు. బట్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేము రైస్ ఇండియా నుంచే క్యారీ చేసుకొని తీసుకొచ్చాము. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ట్రిప్స్ చేసినా కూడా మేము సరుకులన్నీ కొని తీసుకొస్తామండి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు రైస్ పెడుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ రైస్ కొనుక్కున్నా బాగోదండి. అందుకని మేము ఆ పెద్ద 5 kg రైస్ బ్యాగ్ తెచ్చేసుకున్నాము. ఇక్కడ రైస్ స్టిక్కీగా ఉంటుంది, అలాగే జాస్మిన్ ఫ్లవర్ స్మెల్ వస్తుంది. సో రైస్ ఆల్రెడీ ఒక పక్కన కుక్ అవుతుందండి. ఇంకో పక్కన నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి. సో ఇదిగోండి, నిన్న సన్వే పుత్ర మాల్ నుంచి వంకాయలు కొన్నాము. సో వంకాయలు కట్ చేస్తున్నాను. ఈ లోపు అవి ఫ్రై అవుతున్నాయి. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. కన్నా నీకు కూడా కదా? చాలా ఇష్టం. మీలో ఎవరు వంకాయ ఫేవరెట్స్ ఉన్నారో కింద కమెంట్స్లో తెలియచేయండి. వంకాయని ఎలా వండినా తినేస్తానండి, నాకు అంత ఇష్టము. చాలామంది నాన్ వెజ్ కూడా మిక్స్ చేసుకొని తింటారు వంకాయలో. నేను ఇప్పుడు అదే అన్నాను, వంకాయ చికెన్ వండమని, కానీ వద్దంటుంది. సో ఇప్పుడైతే వంకాయ కర్రీ చేసుకున్నామండి. మెయిన్ దాంట్లో కొంచెం నంచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చికెన్ పీస్ వచ్చినట్టు నేను కుక్ చేశాను. మార్నింగ్ కూడా అలాగే చేసామండి. పప్పు తోటకూర చేసుకొని దాంట్లోకి ఆమ్లెట్ అయితే నంచుకోవడానికి చేసుకున్నాం అనమాట. సో బాగుంది, ఇలాగా హాట్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ. బయటేమో వర్షం పడుతుంది, కొంచెం తడిచాము. తడవడం వల్ల వేడిగా తినాలనిపించింది. అందుకనే వేడి చారు,
బాగుంది. ఇక్కడ వంకాయలు చాలా హార్డ్గా ఉన్నాయండి. వంకాయలే కాదు, చికెన్ కూడా హార్డ్గా ఉంది. అంటే చూసినప్పుడు టెండర్గానే ఉంటుంది, కుక్ చేస్తున్న కొద్ది హార్డ్ అయిపోతుంది మీట్. మన వంకాయలు అయితే ఈజీగా కుక్ చేయగానే పేస్ట్ అయిపోతాయి. ఈ వంకాయలు చాలాసేపు నేను కుక్ చేశాను కానీ కట్ చేసిన పీస్ ఎలా ఉందో అలాగే ఉంది అసలు. వంకాయ కూర సేల్ అవ్వదేమో అనుకున్నామండి. ఎందుకంటే వంకాయ నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ వైపు వెళ్ళిపోతారు వీళ్ళు. అయితే వెళ్ళాల్సి వచ్చిన ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి అంటే వండిన వెజిటేబుల్ మేము వేసిన అంతా తినేయాలి ముందు. కూర ఒకటే తినేస్తారా, అన్నంతో తింటారా, అది అనవసరం. దాని తర్వాత వెళ్ళాలి. కాబట్టి రిచ్ ఏం చేశారంటే వంకాయ వేసాము, చికెన్ వేస్తామన్నాం. వద్దు ఇది తినేస్తాను ముందు అన్నాడు. అంటే అది అవగొట్టేస్తే తర్వాత చికెన్ తినొచ్చాను. ఒక్కసారి వేసుకున్నాడండి, ఇంకా మళ్ళీ చికెన్ జోన్కి వెళ్ళలేదు. ఇప్పుడు వరకు వంకాయ తింటూనే ఉన్నాడు. సో వాడికి అంత నచ్చింది. మామూలుగా అయితే వంకాయ అంటే చాలా కష్టం, మరి నచ్చుతుందిలేండి, ఎందుకంటే మలేషియా వంకాయ కదా. అంతేలేండి. దాని పవర్ మరి. వాడు ప్లేట్ చూడండి మొత్తం ఊర్చేసాడు. వాడికి అంత నచ్చింది వంకాయ కూర. మమ్మీ ఏదో కలిపింది కదా, ప్రేమ ప్రేమ కలిపిందంట చిన్న వంకాయ. ఈరోజు చెప్పాం కదండి మార్కెట్ వీడియో కొంచెం డిసప్పాయింట్మెంట్ వర్షం వల్ల. ఫుడ్ కూడా చాలా తిందాం అనుకున్నాం కానీ ఆ గందరగోళంలో ఏం తింటాము, గొడిగే పట్టుకోవాలా, కొత్తవి గొడిగే పట్టుకోవాలా, కాపాడుకోవాలా, ఫోన్ అందులోకి ఎంటర్ సో ఆ డిసప్పాయింట్మెంట్ ఈ ఫుడ్ వల్ల తీరిపోయిందండి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ ఎప్పుడు లైవ్లీగా ఉంటుందండి. అందుకని ఇదిగోండి ఈ చివరి వరకు కూర్చొని ఆ వెళ్ళి వచ్చే వెహికల్స్ చూస్తూ ఫుడ్ తినడం చాలా బాగుంది. ఫస్ట్ వచ్చిన మా రూమ్ అయితే అంతే, హోటల్లోకి వెళ్ళి పడుకుని పోవాలనిపిస్తుంది. కానీ ఫైట్ చేసి దీన్ని మళ్ళీ తెచ్చుకున్నాము. సో చక్కగా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అయితే చేసేసామండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. చిన్న డిసప్పాయింట్మెంట్ ఉందండి. ఏంటంటే మేము ఆ ప్లేసెస్కి వెళ్ళాము కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, మీకు కూడా చూపించలేకపోయామని. అందుకే మేము కూడా హెల్ప్లెస్ అండి. ఎందుకంటే వర్షం చాలా గట్టిగా తగులుకుంది అసలు. మేమంటే ఆల్రెడీ 2 times చూసాము అండ్ ఇంకో ఛాన్స్ ఉంది, ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది మాకు. బట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి, అంటే షెడ్యూల్ చేసుకొని ఇన్ని రోజులు కానీ అనుకున్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో మేము కూడా అలాగే డిసప్పాయింట్మెంట్తోనే వచ్చాము. సో మీకు ఈ వీడియోలో ఏది నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందు వీడియోస్ దీని తర్వాత వీడియోస్ అన్ని ఇంకా బాగా చూపించడానికి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. Day 2 ఇలా మేము హ్యాపీగా అయితే ఎండ్ చేస్తున్నాము. గుడ్ నైట్, టేక్ కేర్, సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. Subscribe Vizag Telugu Family and Vizag Telugu Family Vlogs.